మా నాన్న లేరని చెప్పమన్నారండి. అరే ఏమిటి వాయా? మా నాన్న లేరని చెప్పమన్నారండి. అయితే మేము రాలేదని చెప్పు. రాలేదని ఎలా చెప్పమంటారండి? వచ్చేసారుగా. ఇంట్లో ఉన్నారుగా, లేరని చెప్తావేంటి? లేరని చెప్పమన్నారు, చెప్పాను. రాలేదని చెప్పాగా, చెప్పండి. అది ఒరే 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 ఉన్న నాన్న లేరని చెప్పడానికి, లేడని ఒప్పించడానికి తెలివితేటలు కావాలరా. నీకు బొత్తిగా ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు తెలివితేటలు తగలటాయి అని. ఏమిటయా, ఏమిటి గోళ? గోలంటావేమిటయా? మా బాకీలు ఎప్పుడు తీరుస్తావని అడగడానికి వచ్చాం. అడగడం చాలా సులువయ్యా, కానీ మీకు బాకీ తీర్చడానికి, డబ్బు సంపాదించడానికి బ్రహ్మాండమైన తెలివితేటలు కావాలి. నా కళ్ళ ముందు లక్షల ఆస్తి కనిపిస్తుంది. ఎక్కడా? ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఏంటి మీ వాడా? వాడా? వీడెవడనుకుంటున్నావయ్యా? వీడు నా పెట్టుబడి, నా బ్యాంక్ అకౌంట్. ఆ మాటకు వస్తే నా స్వార్జితం. మరో 6 వారాల్లో మా గంగానమ్మ చెల్లాయి కూతురికిచ్చి వీడిని పెళ్లి చేశానంటే లక్షలు లక్షల ఆస్తికి అధిపతి అవుతాడు. అప్పుడు ఈ బాకీయే కాదు, ఫ్యూచర్ బాకీలకు కూడా మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాను. ఇదంతా జరిగే పనేటయా? నోరు ముయ్యవయ్యా అక్కుపక్షి. ఈ చెయ్యి చూడు, దీనిలో ధనరాకి జర్రిగొడ్డులాగా కనిపిస్తోంది. మావాడి చేతిలో కళ్యాణ్ రాకి తాచుపావులాగా పుసలు కొడుతోంది. ఈ 2 రేఖలు 2 నెలల్లో కలిసాయంటే నాకు అపారమైన సంపద వచ్చి పడుతుంది. అంతవరకు మీరు ఆకపోతే వడ్డీలు నష్టపోతారు. బయట పంపించండి. ఒరే ఒరే, ఇంటి ముందు కాపలా ఉండి అప్పుల వాళ్ళు వస్తే నేను లేనని చెప్పమంటే ఎక్కడ తెచ్చారా? కాఫీ రంగు మొహాలు వేసుకుని మీ మొహాలు టీలు ఒకటి, మళ్ళీ కోస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రాష్ట్రానికి తిండి పనికొస్తాడు. ఏదో అండగా ఉంటారు కదా అని మిమ్మల్ని ఎంతకాలం పోషిస్తూ వచ్చాను. మీ చుట్టుకు తట్టుకోలేక నా సొత్తంతా ఖర్చు అయిపోయి అప్పుల పాలు అయిపోయాను. కూర్చోండి, ఇంటి ముందే కూర్చోండి కాపలా. రై, నువ్వు వెళ్ళి గుడ్లు పాలు మింగరా. సరేనా? దరిద్రపేద. అమ్మగారు, అమ్మగారు. ఎవరు? పేరయ్య గారా? రండి రండి రండి, కూర్చోండి. పాలు, టీ, కాఫీ ఇస్తామని ఆశ పెట్టుకోకండి. పొయ్యి ఆర్పేశాం. ఏమీ అక్కర్లేదమ్మా, కాసేపు ఆగి ఏకంగా భోంచేసి వెళ్తాను. మీ అమ్మాయికి చక్కటి సంబంధం తీసుకొచ్చానమ్మా. అలాగా? ఏ ఊరు? కాకినాడ. మంచి అందగాడు. అమ్మాయికి ఆడపడుచులు పోరు ఉండదు. అబ్బాయి ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నాడు. నెలకి 3000 దాకా రాబడి ఉంటుంది. వెనకాల 2 లక్షల దాకా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయమ్మా. 2 లక్షలా? చిత్తం. మరి మనం అమ్మాయికి ఎక్కువగా కట్నం ఇవ్వం కదమ్మా. ఏదో క్లుప్తంగా పెళ్లి జరిపించి పిల్లని పంపించేస్తాం. ఏ పిల్ల గురించి మీరు మాట్లాడేది? తమ పెద్ద అమ్మాయి సీత పెళ్లిని గురించమ్మా. సీత పెళ్లి గురించా? దానికి పెళ్లి చేసి బయటికి పంపిస్తే ఇంటడి చాకరీ ఎవరు చేస్తారండి? అలా అని పెళ్లి చేయకుండా ఉండలేం కదమ్మా. మానం పెళ్లి చేస్తాం. ఇల్లరికం వచ్చి ఈ ఇంట్లోనే ఉండి పని పాట చూసుకునేవాణ్ణి చేసుకుంటాం. గంగా, మీకు సంబంధం లేని విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటారు? చెప్పిన మాట విని పద్ధతులు చూసుకోండి. అది కాదే, పుట్టింట్లో సీత ఎలాగూ సుఖపడి ఎరగదు. కనీసం మెట్టినింటికి చేరైనా అది సుఖపడే అవకాశం కల్పించవే. అవును, అది ఇక్కడ మహా కష్టపడిపోతోంది. నేను దాన్ని రాచి రంపాన పెట్టేస్తున్నాను. అదేగా మీ ఉద్దేశం? అది కాదే. ఇక మీరేం మాట్లాడకండి. మంచి చెడు నాకు తెలుసు. మీరు చెప్పండి. పోతే మన చిన్నమ్మాయి గారికి రాజా లాంటి సంబంధం చూశానమ్మా. కూర్చోండి కూర్చోండి. కోటీశ్వర్లకు ఒక్కడే బిడ్డ. అలాగా? వాళ్ళది ఏ ఊరు? హైదరాబాదు. పెద్ద వ్యాపారస్తులు, బాగా చదువుకున్న కుటుంబం. లక్ష్మీదేవిని పెరటి దొడ్లోనూ, సరస్వతీదేవిని వీధి వసారాలను కట్టేసుకున్న అదృష్టవంతులు. ఆహా, బాగుందండి. వాళ్ళకి వెంటనే ఉత్తరం రాయండి పేరయ్య గారు. ఓసారి వచ్చి అమ్మాయిని చూసుకుని వెళ్ళమనండి. ఈ లోపు అబ్బాయి గారి ఫోటో ఒకటి తెప్పించండి. అలాగేనమ్మా, తక్షణమే రాస్తాను. సీత, పాలు, టీ, కాఫీ అన్నీ తీసుకురా. ఏది కావాలో తాగండి. అలాగేనమ్మా. అయ్యా నమస్కారం. ఏం పేరయ్య గారు ఇటు నుంచి ఇటు వస్తున్నారు? అమ్మగారు లీలమ్మ గారికి సంబంధం చూడమని ఆదేశిస్తేను. లీలక? చిత్తం. చూస్తున్నారా? చూస్తున్నానండి అయ్యా. ఓ హైదరాబాద్ సంబంధం గురించి చెప్పాను. చూడండి, మీకు హైదరాబాద్ ఎక్కడుందో తెలియదు. తెలియకపోవటం ఏమిటండి అయ్యా? హైదరాబాద్ మన రాష్ట్రానికి. అబ్బా, ఇది కూడా ఉంచండి. ఇప్పుడు అసలు తెలియదండి. హైదరాబాదు ఆఫ్రికాలోనో చైనాలోనో ఉన్నట్టు గుర్తు. మళ్ళీ ఆవిడ ఆరా తీస్తే కుర్రాడికి పెళ్లి అయిపోయిందని, కవల పిల్లలు కూడా పుట్టేశారని చెప్పేయండి. అలాగేనండి అయ్యా. ఇక విశ్వనాథం గారి సంబంధాన్ని మెదడులో నుంచి దులిపేశాను. వస్తానండి అయ్యా. వెళ్ళండి. గంగానమ్మా,
నీ లీలకి వేరే సంబంధం రాకుండా చేస్తా. చూసుకో నా లీల. హ, విశ్వనాథం గారి సంబంధం అట, విశ్వనాథం గారి సంబంధం. హలో, నేను విశ్వనాథం మాట్లాడుతున్నాను. ఎవరు? జోగారావా? కులాసాయ్, వ్యాపారం బాగానే సాగుతుంది. అలాగే రేపు మా ఫ్యాక్టరీ నుంచి 1000 బస్తాలు సిమెంట్ పంపిస్తాను. మావాడా? వాడు గుడికెళ్ళాళ్లే.